హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయభాస్కర్ రేకుల. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు ఎవరు. తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయగలరు. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్లే ఈ యొక్క వీడియోకు ముందుకు పోవడానికి ఎంతో దోహదపడుతుంది. అనేకులకు చేరువ అవుతుంది. ఎందుకంటే అనేకులు చూడాలి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీకు తెలుసు కదా, తప్పనిసరి మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో పూర్తి వరకు చూసిన తర్వాత మీ యొక్క స్పందనను కామెంట్ రూపంలో నాకు తెలియచేయగలరు. మీ మనస్సుకు అది హత్తుకుందా లేదా, మీకు ఏ విధమైన భావం కలిగింది అనేది మీరు నాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీ మనసును అది ఎప్పుడైతే తాకుతుందో అప్పుడు అది నాకు నిజమైన తృప్తి కలుగుతుంది. ఇది వీళ్ళ మనసుకు తాకింది, వీళ్ళకు ఇది ఇష్టమైంది అని చెప్పి నేను ఇంకా కొన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది చూస్తున్నారు కానీ లైక్లు చేయడం లేదు. ఎందుకంటే ఆ లైక్ల ద్వారా వీడియో ముందుకెళ్తుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే కామెంట్ కూడా తప్పనిసరి చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క వీడియోను మీ మనసుకు తాకినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి ఇది షేర్ చేయగలరు. మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది మనసుకు తాకుతుందని అనుకుంటున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మన జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. దానిలో భాగమే ఈ యొక్క వీడియో యొక్క సారాంశము. ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న ఒక ఉన్నతమైన రచయితను ఒకరు అడిగారు. జీవిత అనుభవం గురించి మీ ఉద్దేశము, మీ సలహా అని చెప్పి అడిగారు. అప్పుడు వాళ్ళు ఆ యొక్క కవి గారు ఒక మాట చెప్పారు. అంటే ఈ సందర్భంగా జీవితం గురించి చెప్పిన మాట ఏంటంటే, ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. మనిషికి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఈ జీవితం. 100 సంవత్సరాల వెనుక మనం లేము, 100 సంవత్సరాల ముందు ఉండము. కళ్ళు తెరిచి ఈ అద్భుతమైన సృష్టిని చూడడానికి మనకి దక్కిన ఈ యొక్క అపరూపమైన అవకాశాన్ని ఈర్ష్య, అసూయలతో, వ్యర్థ పంతాలతో చేయి జార్చుకునే వద్దు. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకను మన చేతిలోంచి జారిపోయి ఇక తిరిగి రాదు. మనది అనుకున్న మన ఈ శరీరం కూడా మనది కాదు. మన తాత ముత్తాతల రక్తంలో మనకి ఈ శరీరం వచ్చింది. ఈ జీవనధారని మన పిల్లలకి అందించి మనం వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. మనకెందుకు ఈ కొట్లాటలు, మనకెందుకు ఈ పరస్పర ద్వేషాలు? వాటిని వదిలేసి మనం సుఖంగా బ్రతకడానికి ప్రయత్నం చేసి ఎదుటివారిని సుఖంగా బ్రతకనిద్దాం. మనం మళ్ళీ పొందలేని ఈ జీవితాన్ని మనకి మనం జీవిస్తున్నాం అనే స్పృహతో ఆనందంగా బ్రతుకుదాం. మనమంతా రైల్వే వెయిటింగ్ రూమ్లో కూర్చున్న ప్రయాణికులం.
ఎవరి రైలు వస్తే వారు వెళ్ళిపోతాం. ఈ కుర్చీలు, బెంచీలు, కర్టన్లు మనవి కావు అని తెలుసుకుంటే నిజంగా ఆనందంగా బ్రతకగలుగుతాం. ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళకి ఈ ప్రపంచంతో ఎందుకు గొడవ? మనశ్శాంతిగా ఉన్నంతలో బ్రతకడమే ధ్యేయం చేసుకుంటే మీకు, మీ ఇంట్లో వాళ్ళకి, మీ పక్కింటి వారికి, మీ సాటి సంఘములో అందరికీ సుఖశాంతులు, సంతోషం లభిస్తాయి. ఇలా మాట్లాడిన మాటలు, ఆ ఇంటర్వ్యూలో చెప్పిన ఈ యొక్క మాట నా మనసును స్పందింపజేసిన అంశమే ఈ వీడియో.